మా నేమ్ చేంజ్ కన్సల్టెన్సీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు విజయనగరంలో ఉంటూ మీ పేరు లేదా ఇంటి పేరు మార్చుకోవాలనుకుంటున్నారా? మీరు కరెక్ట్ వీడియో చూస్తున్నారు. మీరు పాత ఫ్యాషన్, పేరు నచ్చకపోవడం, జ్యోతిష్యం లేదా న్యూమరాలజీ మొదలైన ఏవైనా కారణాల వల్ల ఎప్పుడైనా పేరు మార్చవచ్చు. సులభముగా మీరు మీ ఊరిలో మీ ఇంటి సౌకర్యం నుండి పేరు లేదా ఇంటి పేరు మార్పు చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు అన్ని వివరములు ఇస్తాను. ఈ వీడియోలో చర్చ చేసిన అన్ని వెబ్సైట్స్ మరియు లింక్స్ క్రింద ఇచ్చాను. హలో, నమస్తే. నేను శ్రీనివాస్ శర్మ, భారతదేశంలో నంబర్ 1 గెజెట్ ఎక్స్పర్ట్ని. ఢిల్లీలో ఏకైక తెలుగు వారి సంస్థ. మాకు 16 సంవత్సరాల అనుభవం ఉంది మరియు భారతదేశం మొత్తం మీద 11,000 కంటే ఎక్కువ మంది క్లయింట్లకు సహాయం చేశాను. విదేశాలలో నివసిస్తున్న భారతీయులకు వారి పేరు లేదా ఇంటి పేరు మార్పు కోసం కూడా మేము సహాయం చేశాము. మా సేవలకు గూగుల్లో 5 స్టార్ రేటింగ్ ఉంది. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ ఇంకా వీడియో లైక్ చేయండి. ఇప్పుడు ప్రక్రియను జాగ్రత్తగా వినండి. స్టెప్ 1, మీ ఊరిలో అఫిడవిట్ను సిద్ధం చేసుకోండి. అఫిడవిట్ ఫార్మేట్ లింక్స్ క్రింద ఇచ్చాను. అఫిడవిట్ నోటరీ చేయించుకోండి. స్టెప్ 2, మీ ఊరిలో దొరికే ఏదైనా ఒక ఇంగ్లీష్ లేదా హిందీ న్యూస్ పేపర్లో ప్రకటన ఇవ్వండి. తెలుగు పేపర్లో ప్రకటన చెల్లదు. స్టెప్ 3, డిపార్ట్మెంట్ వెబ్సైట్ నుండి ఫారంని డౌన్లోడ్ చేసుకోండి. ఫారంను ఫిల్అప్ చేయండి. అప్లికేషన్ ఫారంతో ఐడి మరియు అడ్రస్సు ప్రూఫ్ పత్రాలను అటాచ్ చేయండి. స్టెప్ 4, భారత కోశ.gov.in లో గెజెట్ ఫీజు ఆన్లైన్లో చెల్లించండి. చివరగా అఫిడవిట్, అప్లికేషన్ ఫారం, ఒరిజినల్ న్యూస్ పేపర్, ఫీజు రసీదు మరియు సీడీని స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా డిపార్ట్మెంట్కు పంపండి. మీ అప్లికేషన్ ఫారంను సబ్మిట్ చేయడానికి వ్యక్తిగతంగా ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ తరపున ఎవరూ మీ దరఖాస్తు ఫారంను సమర్పించలేరని గుర్తుంచుకోండి. డిపార్ట్మెంట్ యాక్సెప్ట్ చేయదు. గెజెట్ ఆఫీసు చిరునామా: కంట్రోలర్ ఆఫ్ పబ్లికేషన్, సివిల్ లైన్స్, ఢిల్లీ. మా సహాయం కోసం ఈ రోజే మమ్మల్ని స్క్రీన్పై కనబడే నంబర్లో వాట్సాప్ మెసేజ్ ద్వారా సంప్రదించండి. వీడియో లైక్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.